सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। पार्लिमानी इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर आज महबूब नगर जिला मरकज में मिनी टैंक बंड के पास रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने महबूब नगर कांग्रेस पार्लिमानी उम्मीदवार चल्ला वंशीचंद रेड्डी के साथ इंतखाबी मुहिम में हिस्सा लिया। इस मौके पर उन्होंने आवाम से कांग्रेस पार्टी के हिमायत याफ्ता उम्मीदवार वंशीचंद रेड्डी को वोट देने की अपील की। बाद अज़ां उन्होंने मीडिया से गुफ्तगू करते हुए कहा कि तमाम स्कैंडल पिछली हुकूमत के दौर में हुए और महबूब नगर मिनी टैंक बंड भी उनमें से एक है। टैंक बंड को 50 करोड़ रुपए से तामीर करने के बावजूद कोई भी काम मुकम्मल नहीं हुआ। मुहिम के तहत आज टैंक बंड की मॉनिटरिंग भी की गई। NM श्रीनिवास रेड्डी ने कहा कि अवाम का पैसा बगैर किसी मनसूबाबंदी के ज़ाय किया गया। इस नामुकम्मल टैंक बंड के लिए फंड्स कहां से आएंगे, इस बारे में कोई वजाहत नहीं है। NM श्रीनिवास रेड्डी ने कहा कि इंतखाबी ज़ाब्ता ख़त्म होने के बाद महबूब नगर ज़िले में निकासियाब को जल्द अज जल्द मुकम्मल करने और स्वच्छ महबूब नगर बनाने पर जोर दिया जाएगा। इस मौके पर कई वॉकर से इनके मसाइल दरियाफ्त किए और मसाइल के हल के लिए भरपूर कोशिश करने का वादा किया। इस मौके पर कांग्रेस के सीनियर कायदीन बेकरी मधुसूदन रेड्डी, महबूब नगर ज़िला खवातीन सदर C वसंता, C रघुवेंद्र, NP वेंकटेश के अलावा दीगर मौजूद थे। होता है ना हम उसको क्या है हाइट उठा दिए, मिक्सर हद से ज़्यादा पानी भी आया तो इसमें क्यों नहीं आता हमारे को पानी को रहा कंप्लीट पूरा उधर जाता। अब ये बाजू से नाला जा रहा था, ये जो आपको दिख रहा ना, ये जो ट्रैक दिख रहा ना, इसके बाजू से नाला है तो वो जाके रमजाना के ऑफिस के बैक साइड से पूरा होता जा रहा था। अभी इसका हाइट बढ़ाना, बस हाइट बढ़ाने से बहुत मतलब प्रॉब्लम सॉल्व हो जाता। वो डिसीजन कौन लेना। పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి గారు మేము అందరం కలిసి మార్నింగ్ వాక్లో ఓటర్లను కలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద చెరువు ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓటర్లను కలుసుకుంటున్నాము. వచ్చిన తర్వాత ఈ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. గతంలో ఉన్న పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా చేద్దాము అని చెప్పి రకరకాల ఆలోచనలతోటి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ అసంపూర్తిగా డెవలప్మెంట్ పనులు ఉన్నాయి. దాదాపుగా 50 కోట్ల రూపాయలు వర్క్ ఆల్రెడీ జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకెన్ని కోట్ల రూపాయలు రావాలో, ఏ డిపార్ట్మెంట్ నుంచి డబ్బు రావాలా, ఎవరు క్లియర్ చేస్తారన్న క్లారిటీ ఏది లేకుండా ఇష్టానుసారంగా ఇక్కడ ఒక ప్లాన్ లేకుండా ఈ చెరువు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది. దీన్ని మినీ ట్యాంక్ బండ్గా చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు అది బండు గాక ట్యాంకు గాక చుట్టుముట్టున్న ప్రజలందరికీ కూడా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. చిన్న వర్షం పడితే చెరువుల్లో నిలవాల్సిన నీరు బయటికి వెళ్ళి కాలనీలను ముంచెత్తిన విషయం మనందరికీ తెలుసు. ఇంకా చాలా అసంపూర్తిగా ఉన్నాయి పనులు. బడ్జెట్ కేటాయింపులు లేవు. దీనికి ఒక గుదిబండను మహబూబ్ నగర్ పట్టణానికి ఇచ్చి వెళ్ళింది గత ప్రభుత్వం. దీన్ని సాల్వ్ చేయడానికి, చిక్కుముళ్ళు విప్పడానికి చాలా టైం పట్టినట్టుంది. అందుకే ఒకసారి వచ్చి చూసి మినిమం రిపేర్స్ ఏమన్నా చేయాలన్నా, రాబోయే వర్షాకాలంలో కాలనీలు వరద పోటెత్తకుండా, మురుగునీరు ఇళ్లలోకి రాకుండా మినిమం చర్యలు ఏం చేయాలో ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ డ్రైన్ పనులు కూడా అది శాంక్షన్ చేయించుకున్నాము. ఆ డ్రైన్ పనులు కూడా తొందరగానే అధికారులు మొదలు పెట్టబోతా ఉన్నారు. కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళతో కూర్చొని సమీక్ష చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత ఈ ట్యాంక్ బండ్ మళ్ళొకసారి సమీక్షించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊరు బయటికి పోయే ప్రణాళికను ఆచరణలో పెట్టబోతా ఉన్నాం. Okay.